హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి ముందుగా అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు వచ్చేసి మేమైతే పండగ చేస్తున్నాం అనమాట. చవితి రోజే మామూలుగా అయితే 2వ వారం 3వ వారం అలా చేసేవాళ్ళమి, కానీ ఈరోజు పని ఏం లేదు, ఖాళీగానే ఉన్నామనేసి అయితే ఈరోజు పండగ చేస్తున్నాము. ఇంకా నేనైతే పొద్దున్నే లేచి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఎందుకంటే వాళ్ళు ఉంటే హడావిడి అయిపోతుంది. అది కాక పండగ కూడా లేటుగా చేసుకోవాలి కదా, ఎందుకంటే ఒక్క పొద్దు ఉంటాము పాలు పోసే వరకు. ఇంకా అందుకనేసి పండగ నేను మొదలు పెట్టడమే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసేసి మొదలు పెట్టేశానండి. ఇంకా బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఇవి చేయాలి కదా, సలిబిండి చేయాలి కదా, అందుకు బియ్యం అయితే నానబెట్టుకొని ఇంకా అన్నం అయితే కడిగి పెట్టేశానండి. ఇవి వచ్చేసి సగ్గు బియ్యము. ఇంకా నానబెడితే తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి సగ్గుబియ్యం అయితే నానబెట్టేశాను పాయసానికి. పాయసం అయితే నాకు రాదండి, మా అత్తయ్య గారే చేస్తామని చెప్పారు. ఇంకా అందుకు నానబెట్టేసేసానండి. ఇంకా అలాగే ఒక పక్క అన్నం ఒక పక్క పప్పు అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే తల్లికి పప్పు అన్నమే పెడుతున్నాను నేనైతే పాయసము. ఇంకా అలాగే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవైతే ఆరబోసుకున్నానండి. ఇవి వచ్చేసి నువ్వులు అయితే చెరుక్కున్నాను. ఇంకా అత్తయ్య గారు అయితే బెల్లం దంచేసి నువ్వులు అయితే పెట్టేశారనమాట. ఇంకా నేనైతే పటాలు కడిగేసి పెట్టానండి. ఇంకా అలాగే ఇంకా పటాలు కడిగి పెట్టుకొని ఇంకా కడుపుమానికైతే పసుపు పూసేయమ్మా అని చెప్పారు. అందుకనేసి అయితే కడుపుమానికైతే పసుపు పూసేసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా అలాగే తొలి చెట్టుకు కూడా పూసి పెట్టేశానండి నేనైతే. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఊర్లోనూ కట్టకాడ పోసి రావాలి, అలాగే మాకు తోటలో కూడా పుట్టలు ఉన్నాయి కదా, అక్కడ కూడా పోసి రావాలన్నమాట. 2 తోటలలోనూ 2 పుట్టలు ఉన్నాయి. అందుకని ఎప్పుడు పోస్తామండి, అందుకనేసి ఇంకా పోసేసి రావాలి కదా. అది కాక 12-1 గంట అలా టైంకి తినాలన్నమాట. ఎందుకంటే ఉంటున్నాం కాబట్టి ఇంకా ఆ టైం వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని తినేయాలి అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ఇంకా మా అత్తయ్య గారు అయితే నేను అవన్నీ చేసుకుంటుంటే ఇంకా సలిబిండి అయితే చేస్తున్నారండి. నాకైతే వంటలు అయితే కట్టిస్తున్నారనమాట. ఇంకా వంటలు కట్టి పెట్టి ఇంకా తెల్లవైతే ఆ బియ్యంది అయితే సరిగ్గా అంటే నాకు పెద్దగా తెలియదండి అది ఎట్లా చేయాలో. అందుకనేసి బియ్యం అయితే సరిగ్గా నానలేదేమో, చాలా రవ్వ ఉందన్నమాట. అసలు ముద్దకు అస్సలు రాలేదు. బెల్లం వేయకముందే నున్నగా ఆడించుకోవాలి, కానీ నేను తొందరగా బెల్లం వేసేసాను, అందుకే అది సరిగ్గా మెదగలేదు. ఇంకా అలాగే అత్తయ్య గారు అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేసేసారండి. ఇంకా నేనైతే పటాలన్నీ తుడిచేసుకున్నానని చెప్పాను కదా, ఇంకా అన్నీ రెడీ చేసుకొని పూజ చేసేసి ఇంకా మా ఇంట్లో అయితే చిన్న శివలింగము నాగపొడుగు ఉండేదైతే ఉందండి. అది ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఉందంట. ఇంకా దానికైతే మేము ఎప్పుడు పాలు పోసుకుంటామండి ఈ నెలలో. ఇంకా అందుకనేసి నేను ఆ శివలింగానికి నాగపుడుకి అయితే పాలు పోసుకొని దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తలిగిలేకి వచ్చేసి చూడండి సలిబిండి సగ్గుబియ్యం పాయసం అన్నం పప్పు అయితే పెట్టానన్నమాట. ఇదండి మా పూజ గది అయితే నేనైతే ఇలా చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఊర్లోకి కట్ట దగ్గరికి వెళ్ళి నాగలప్పలకి పోసి రావాలి కదా, అందుకనేసి అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే నేను మా నడిపత్త అయితే వెళ్తున్నాము. ఇంకా మా పక్కింట్లో ఉంటారు కదా మా నడిపత్త, ఇంకా అత్త నేనైతే వెళ్తున్నాం అనమాట ఊర్లోకి. ఊర్లో వెళ్ళి చేసుకొని రావాలి, అక్కడ కూడా జనం ఉన్నారు అని చెప్పారు. మేము ఇక్కడ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు 10:30 అలా అయిందండి టైము. ఇంకా ఊర్లోకి వెళ్ళి అదండి ఇవన్నమాట, ఊరి మధ్యలో ఉంటుంది నాగలకట్ట అని. ఇంకా ఇక్కడైతే పాలు పోస్తుంది. నేను సెల్ఫీ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్లు కనిపిస్తాయండి అన్నీ కూడా. ఇంకా మా అత్తయ్య గారు అయితే చేస్తున్నారు చూడండి. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా అత్తయ్య చేసేదైతే చూపిస్తున్నాను మీకు. ఇదండి మా ఊర్లో ఉండే నాగలకట్ట. ఇంకా అక్కడంతా పూజ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చామండి. ఇంకా నీళ్ళు వదిలేసిన తర్వాత ఇట్లా చెమ్ములు అయితే బోర్లు ఇస్తారంట. ఇంకా అక్కడి నుంచి తోటలోకైతే వచ్చామండి. ఇంకా తోటలో ఒక పుట్టకి చేసుకున్నాము. ఇవన్నీ చూడండి చీనా చెట్ల కింద మా ఆయన పుల్లలు అయితే కత్తిరి చేశాడనమాట. అంటే చెట్లకి వేస్ట్ కొమ్మ ఏది ఉంటుందో అదైతే తీసేస్తారు. ఇప్పుడు వాడు పెట్టాం కదా చెట్లకి, అందుకనేసి అయితే ఈ టైంలోనే తీసేస్తారనమాట. అది నేను క్లియర్గా ఒకసారి అయితే చూపిస్తాను. ఇది మొన్న పాలు పోసినప్పుడు కూడా చూపించాను కదండి పుట్ట,
అందుకే ఇప్పుడు క్లియర్గా మీకు చూపించలేదు. ఇంకా ఈ తోటలో ఈ పుట్టకైతే చేసేసుకొని ఇవైతే బోర్లు అండి, ఇంకా నీళ్ళు వచ్చే బోర్లు కదా, అందుకనేసి అయితే ఇంకా ఎప్పుడు గంగమ్మకైతే ఇలా చేస్తామన్నమాట పండగలప్పుడు. ఇంకా నీళ్లు వేసినప్పుడు, చెట్లకు నీళ్లు వేసినప్పుడు కూడా ఇలా పూజ చేసుకొని బోర్ స్టార్ట్ చేస్తాం మేము. ఇంకా అలాగే నాగల చవితికి అనేది చీర అయితే పెట్టుకుంటామండి గంగమ్మకి. అది పెట్టుకొని ఎవరైనా కట్టుకోవచ్చు, అంటే ఆడపిల్లలు కానీ లేదా నేను కానీ కట్టుకోవచ్చు అనమాట. ఇంకా అందుకు నేనైతే ఈ చీర తీసుకొని పెట్టుకున్నానండి. ఇది బ్లాక్ కలర్లో ఉంది అనుకుంటారేమో, అది బ్లాక్ కాదండి, నేవీ బ్లూ అట్లా కనిపిస్తుంది అనమాట వీడియోలో. ఇంకా నేనైతే అక్కడ గంగమ్మకంతా పూజ చేసేసుకొని, గాలి చాలా ఉన్నిందండి, అగరత్తులు వెలిగేకైతే చాలా టైం పట్టిందనమాట. ఇంకా అక్కడ నుంచి టెంకాయ కొట్టేసుకొని ఇంకొక తోటలోకి రావాలి కదా అనేసి అయితే ఇంకొక తోటలోకి కూడా వస్తామండి. ఇంకొక తోటలోకి వచ్చి చేసుకుంటాం అనమాట. ఆ తోటలో చెట్టు పెరిగింటే మొన్ననే అంతా క్లీన్ చేసి చేసుకున్నాం అనమాట. అందుకు ఈసారి కూడా అదే పుట్టకి పాలు పోయాలనేసి అనుకుంటున్నాము. ఇంకా నేనైతే టెంకాయ కొట్టేసి, టెంకాయలో పాలు కొన్ని ఉంటాయి కదా, కొన్ని బోర్లేకి పోసాను అనమాట. పాలు కూడా అలాగే కొన్ని బోర్లేకి పోసాను. ఇంకా పాలు పోసేసి ఇంకా దండం పెట్టుకొని ఇంకొక తోటలోకి అయితే వచ్చామండి. ఇది ఇంకొక తోట అనమాట, ఫస్ట్ చూపించిండేది కాదు, ఇది ఇంకొకటి. ఇక్కడ పుట్ట వచ్చేసి ఖచ్చితంగా తోట మధ్యలో ఉంటుందండి, అదైతే దావారే ఉంటుంది, కానీ ఇది మధ్యలో ఉంటుంది. అది చూడండి, కనిపించే చెట్లన్నీ చాలా పెరిగినాయి, అవన్నీ మొన్న కొట్టేశాడనమాట, ముళ్ళుల చెట్లు మొత్తము. అందుకే సరిగ్గా నిలబడేకి కూడా రాలేదు, మొత్తం ముళ్ళులే ఉన్నాయండి అక్కడ. నిజానికి ఆ పక్క చేయాలి, కానీ ఆ పక్క మొత్తం కందిరీగలు ఉన్నాయండి. అది పుట్టకి బక్కలు ఉంటాయి కదా, దానిలో కందిరీగలన్నీ ఉన్నాయి. అందుకనేసి నేను యువతలకు వచ్చి యువతలు చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా పూజ చేసేసుకొని, ఇక్కడ కూడా ఇంకొక తోట ఉంది, ఇంకొక బోర్ ఉందండి. ఇంకా ఆ బోరుకి కూడా చేసేసుకోవాలని చెప్పేసి ఇంకా టెంకాయ కొట్టేసుకొని ఇంకా ఆ బోరుకి కూడా కొట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడనైతే పాలు పోసేసుకున్నాను. అసలు ముళ్ళులు చాలా ఉన్నాయండి, అందుకే నిలబడేకి రాలేదనమాట అక్కడ. అది క్లీన్ చేసుకొని కొన్ని పక్కకు అనేసి అయితే అడుగులు పెట్టామండి. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చేపాటికి టైం 1 గంట అయింది. ఇంకా నేను తినలేదండి పొద్దుటి నుంచి కూడా. ఇంకా మా అత్తయ్య గారు కూడా అలాగే ఉన్నారు. ఇంకా అందుకు మేమైతే భోజనం చేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయిపోయిందండి. ఇంకా మా అత్తయ్య అయితే టెంకాయ చిప్పలన్నీ తీసేస్తున్నారు, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, ఊరికి అలాగే ఉంటే బూజు పడతాయని చెప్పేసి తీసేస్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అయితే ఇది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్